రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఈ రకమైన ఓటమి మాత్రం అసహజం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ ఎలక్షన్స్ లో తను నిలబడినటువంటి స్థానం నుంచి కూడా ఓడిపోయాడు. అది కూడా టీవీకి అభ్యర్థి బాబు మీద. ఈ బాబు ఒకప్పుడు అంటే 2006లో డిఎంకే పార్టీ తరపునే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ తర్వాత టీవీకే పార్టీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, తమిళనాడులో డిఎంకే పార్టీ సీనియర్ అభ్యర్థులు అందరూ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. తమిళనాడు ఎన్నికల రిజల్ట్స్ మనందరం చూసాం. టీవీకి విజయం వైపు దూసుకు వెళుతున్నాడు. పేరులోనే ఉంది విజయ్ అని. ఆ విజయం ఆటోమేటిక్గా అతను వరించింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్ నటి త్రిష విజయ్ ఇంటికి వెళ్ళారు. 4 గంటల భేటీ. అంటే గెలిచారు కాబట్టి ఆయన సీఎం అయిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి చర్చలు ఏమో జరిగి ఉండొచ్చు మేబీ. ఒకప్పుడు త్రిష సరదాగా మాట్లాడినటువంటి వీడియో ఒకటి వైరల్ అవుతుంది, నేనే సీఎం అని చెప్పి. మేబీ ఫ్యూచర్లో అది కూడా మనం చూడబోతున్నాం. అయితే తమిళనాడులో డిఎంకే పార్టీ ఘోర ఓటమి పాలవడానికి కారణాలు అనేకం ఉండొచ్చు, కానీ అందులో ఒక ముఖ్యమైన కారణం గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే నియంత పాలన. ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో ఎలా మాట్లాడాలి, ఎలా మమేకం అవ్వాలి, ప్రజల అభీష్టాలకు అనుగుణంగా ఎలా నడుచుకోవాలి అనే అంశాన్ని గనక వారికి ఓటమి తప్పదు. మేము అధికారంలో ఉన్నాం, మా ఇష్టం వచ్చిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాం, ఒక వర్గాన్ని అస్సలు గుర్తించము అంటే ఓటమి తప్పదు. డిఎంకే పార్టీ హిందువులని ఎంతలా వేధించింది అనేది మన అందరికీ తెలుసు. నేను ఎలక్షన్ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి తమిళనాడులో డిఎంకే పార్టీ చేసే అరాచకాల గురించి మీ ముందుకు తీసుకొస్తూనే. తిరుపరకొండ్రం ఆలయం మీద హిందువులు దీపం వెలిగించుకోవచ్చని కోర్టు చెప్తే, చీఫ్ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ చెప్తే, ఆయన మీద కూడా అభిశంసన లేఖ రాసి స్పీకర్ ఓం బిర్లాకి ఇచ్చారు డిఎంకే పార్టీ నేతలు. సరే, ఇండియా కూటమి నేతలు అనుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి హిందువులు దీపం వెలిగించుకోవడానికి సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్తే కూడా సెక్యూరిటీ ఇవ్వంది కాకుండా హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించింది డిఎంకే పార్టీ. అక్కడ హిందువులు దీపం వెలిగించుకోవడానికి అభ్యంతరం చెప్పేది ఎవరు? ముస్లిమ్స్. కానీ వాళ్లే చెప్పట్లా, క్రైస్తవులు చెప్పాలి, వాళ్లే చెప్పట్లా, డిఎంకే పార్టీ చెప్తా ఉంది. ఇది ఎక్కడ ఆశ్చర్యం అండి? ప్రజాపాలన చేయాల్సినటువంటి నాయకులు అన్ని మతాలని, అన్ని కులాలని సమానంగా చూడాలి. కుల మతాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి రాజకీయ నాయకులు హిందువులపై మాత్రం పక్షపాతం చూపిస్తుంటే హిందువులు ఎలా ఓట్లేస్తారని నాకు అర్థం కాదు. ఇప్పుడు గెలిచినటువంటి టీవీకే విజయ్ పార్టీ అందరి విషయంలోనూ సమానంగా పోతామని ఎన్నికల్లో ప్రకటించారు. దాంతోపాటు ఎంతకాలం ఈ డిఎంకే పార్టీని మోస్తారు ప్రజలు? దించాలి కదా. అందుకనే టీవీకే విజయ్కి ప్రజలు పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. విజయ్ ఇంటి వద్ద ప్రజలు సంబరాలు చేస్తున్నారు. విజయ్కి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పారట. ఈరోజు విజయ్ పార్టీ తరపున పనిచేసినటువంటి వ్యక్తులు, విజయ్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు, ప్రచారం కోసం బ్యానర్లు అంటించినటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులు అయ్యారు. సాధారణమైనటువంటి వ్యక్తులు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు, సాదాసీదా వ్యక్తులు. 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పట్టుమని 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఈ పార్టీలో. 30 నుంచి 34, 32, 33, 37, 38 లోపు ఉన్నటువంటి యువకులే. వాళ్ళందరికీ విజయ్ సీట్లు ఇచ్చాడు. అసలు విజయ్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు కూడా ఎవరికీ తెలియదు. విజయ్ చెప్పినట్టు, మీ నియోజకవర్గంలో నిలబడింది నేనే అనుకోండి, మీ ఎమ్మెల్యే అభ్యర్థులు నా మొహాన్ని చూసుకోండి అని చెప్పాడు ఆయన. అది నచ్చిందో ఏమో ప్రజలకి, గెలిపించారు. ఏ వ్యక్తి అయినా ప్రజల ఆలోచనకు అనుగుణంగా నడుచుకోవాలి. ఒకప్పుడు నేను మాట్లాడిన ఒక వీడియోలో చెప్పా, సినీ అభిమానులంతా ఓటర్లు అవుతారా అని. నేను ఒక ప్రశ్న వేశా. ఈరోజు ఓటర్లు అయ్యారు, విజయ్కి ఓటేశారు, సినీ అభిమానులంతా ఓటేశారు. నిజంగా ఇది గొప్ప విషయం. 2 సంవత్సరాలు 2024లో పెట్టాడు పార్టీ, గెలిచాడు. తక్కువ టైమే, మరీ అంత ఎక్కువ టైం కాదు, తక్కువ టైంలో గెలిచినట్టే. ఎన్టీఆర్ గారి తర్వాత అంతటి ప్రపంచం సృష్టించినటువంటి వ్యక్తి. నేను ఎక్స్పెక్ట్ చేసిన విషయం ఏంటంటే, విజయ్ బలమైనటువంటి ప్రతిపక్షంగా మారతాడు, ఎక్కువ సీట్లు సాధిస్తాడు, కానీ సీఎం అవ్వడేమో అనుకున్నా. ఇది నా ఓపెన్గా, టు బి ఫ్రాంక్, నేను మీతో మాట్లాడుతున్నా. కానీ ఆయన సీఎం అయ్యారు. చాలామంది అంచనాలను దాటారు. ఇంకో రహస్యం ఏంటంటే, టీవీకే విజయ్ అనక ప్రశాంత్ కిషోర్ ఐడియాలజీ ఉందట. బ్యాక్గ్రౌండ్లో కథా స్క్రీన్ ప్లే ప్రశాంత్ కిషోర్ నడిపిస్తున్నాడు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఈ డిఎంకే పార్టీ ఓడిపోవడం, అలాగే
డిఎంకే పార్టీ అధినేత అయినటువంటి స్టాలిన్ తాను పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఓడిపోవడం కూడా ఘోర పరాభవం అని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఎవరైనా ఓడిపోతారు, సీఎంగా గెలుస్తారని గ్యారంటీ లేదు, గెలిపోవటంలో సహజం. కాకపోతే వాళ్ళు నించున్న నియోజకవర్గంలో ఓడిపోవడం అనేది షాకింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు? తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే మనం నెక్స్ట్ తమిళనాడు న్యూస్ కానీ, పశ్చిమ బెంగాల్ న్యూస్ కానీ, అస్సాం, కేరళ న్యూస్, పుదుచ్చేరి న్యూస్ కూడా మాట్లాడుకోబోతున్నాం. దాని గురించి కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. అలానే కుదిరితే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.